శ్రీ శక్తి ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ రోజు మన కొత్త కథతో ప్రారంభం. శ్రీ శ్రీనివాస పద్మావతి అమ్మవారి కళ్యాణం. నారద మహర్షి ఒకసారి కొంతమంది ఋషులు పవిత్ర యజ్ఞం చేయడం గమనించాడు. యజ్ఞం ఎవరికి ప్రయోజనం చేకూరుస్తుందో నిర్ణయించుకోలేక అతను ఆ పనికోసం భృగు మహర్షిని నియమించాడు. అతను దానికి అత్యంత యోగ్యమైన దేవతను వెతుకుతూ 3 లోకాలు తిరిగాడు. సత్యలోకం సందర్శించిన తరువాత బ్రహ్మ ఒక ముఖంతో వేదాలను పఠిస్తూ, మరో ముఖంతో నారాయణ నామాన్ని ఉచ్చరిస్తూ, 3వ ముఖంతో సరస్వతీదేవిని చూస్తూ బిజీగా కనిపించాడు. భృగువు రాకను అతడు పట్టించుకోలేదు. భృగువు తరువాత కైలాసానికి వెళ్లాడు. మరియు ఇక్కడ కూడా శివుడు తన భార్య పార్వతితో తన సందర్శనను పట్టించుకోకుండా ఆడుకోవడంలో మునిగిపోయాడు. చివరకు వైకుంఠానికి చేరుకుని విష్ణుమూర్తిని కలిశాడు. విష్ణువు చిరునవ్వుతో వాలిపోయిన భంగిమలో ధ్యానంలో ఉన్నాడు. మరియు అతని భార్య లక్ష్మి తన ప్రేమతో అతనికి సేవ చేస్తోంది. కోపోద్రిక్తుడైన భృగువు విష్ణువు ఛాతీపై లక్ష్మీ నివాసం తన్ని లక్ష్మికి కోపం తెప్పించాడు. కాని ప్రశాంతంగా ఉన్న విష్ణువు భృగువును క్షమించమని కోరాడు మరియు అతని కాళ్లకు నోకుతూ సేవ చేశాడు. మరియు ఋషి యొక్క అహంకారానికి మూలమైన భృగుడి కాలులోని కన్ను నాశనం చేశాడు. దీంతో లక్ష్మీదేవికి కోపం వచ్చింది. కాబట్టి ఆమె వైకుంఠాన్ని విడిచిపెట్టి భూలోకానికి బయలుదేరింది. ఇంతలో విష్ణువు వెంకటేశ్వరునిగా తిరుమల కొండలకు చేరుకుని లక్ష్మీదేవిని ధ్యానించాడు. లక్ష్మి ఆకాశరాజు కుమార్తె పద్మావతిగా అవతరించింది. యువరాణి పద్మావతి ఒక అందమైన కన్యగా ఎదిగింది. నారద మహర్షి పద్మావతి అమ్మవారిని సందర్శించారు. ఆమె అరచేతిని చదివిన తరువాత ఆమె స్వయంగా విష్ణువు యొక్క జీవిత భాగస్వామి కావాలని ఆకాశరాజు ముందే చెప్పాడు. విష్ణువు యొక్క తదుపరి అవతారమైన శ్రీనివాసుడు అడవిలో అడవి ఏనుగును వెంబడిస్తూ వేట సాగించాడు. యువరాణి పద్మావతి మరియు ఆమె పరిచారికలు ఆడుకుంటున్న తోటలోకి ఏనుగు అతన్ని తీసుకువెళ్ళింది. ఏనుగును చూసి పరిచారికలు వారితో పాటు వారి యువరాణి కూడా భయపడిపోయారు. శ్రీనివాసుడు ఏనుగు ఎదురుగా కనిపించగానే అది వెంటనే గుండ్రంగా తిరిగి అతనికి పాదాభివందనం చేసి అడవిలో అదృశ్యమైంది. అతను యువరాణి పద్మావతిని గమనించి ఆమె పరిచారికలను అడిగి తెలుసుకున్నాడు. ఆమె మంత్రముగ్ధులను చేసే అందానికి ఆకర్షితుడై అతను ఆమెను వివాహం చేసుకున్నాడు మరియు కలియుగం ముగిసేలోగా తిరిగి చెల్లిస్తారని వాగ్దానం చేస్తూ వివాహ వేడుక కోసం కుబేరుడు దేవుడి నుండి రుణం కోరాడు. ఆ తర్వాత శ్రీనివాసుడు పద్మావతిని ఎంతో వైభవంగా వివాహం చేసుకున్నా. కొన్ని ప్రాతినిధ్యాలలో సంపద ఆమె చేతిలో ఒకదాని నుండి ప్రతీకాత్మకంగా ప్రవహిస్తుంది లేదా ఆమె డబ్బుతో కూడిన కూజాను కలిగి ఉంటుంది. ఈ ప్రతీకవాదానికి ద్వంద్వ అర్థం ఉంది. లక్ష్మి ద్వారా వ్యక్తమయ్యే సంపద అంటే పదార్థాలు మరియు ఆధ్యాత్మిక సంపద రెండూ. ఆమె ముఖం మరియు తెరిచిన చేతులు కరుణ, ఇవ్వడం లేదా దానత్వం ని సూచించే ముద్రలో ఉన్నాయి. లక్ష్మి సాధారణంగా బంగారు దారాలతో ఎంబ్రాయిడరీ చేసిన ఎరుపు దుస్తులను ధరిస్తుంది. ఇది అదృష్టం మరియు సంపదను సూచిస్తుంది. ఆమె సంపద మరియు శ్రేయస్సు యొక్క దేవత, న్యాయం మరియు శాంతితో నిండిన మానవ జీవితాన్ని నిర్వహించే దేవుడైన తన భర్త విష్ణువుతో తరచుగా ప్రాతినిధ్యం వహిస్తుంది. ఈ ప్రతీకవాదం సంపద మరియు శ్రేయస్సు జీవితం, న్యాయం మరియు శాంతి నిర్వహణతో జతచేయబడిందని సూచిస్తుంది. లక్ష్మి మరియు విష్ణువు చిత్రాలు మరియు విగ్రహాలలో కలిసి కనిపించినప్పుడు ఆమె చాలా చిన్నదిగా ఉంటుంది. ఇది భార్యగా ఆమె భక్తి స్థితిని చిత్రీకరించడానికి తరచుగా ఉపయోగించబడుతుంది. ఈ జంట యొక్క తరచుగా చిత్రీకరించబడిన దృశ్యం లక్ష్మీ విష్ణువు పాదాలు నొక్కుతూ కనబాడుతుంది. శ్రీ పద్మావతి అమ్మవారి దేవాలయం. ఆలయం సాధారణంగా చాలా రోజులలో ఉదయం 4:50 గంటలకు తెరిచి రాత్రి 9:30 గంటలకు మూసివేయబడుతుంది. అయితే శుక్రవారం తెల్లవారుజామున 3:30 గంటలకు తెరుచుకుంటుంది. ఇంతటితో కథ సమాప్తం. మరొక కొత్త కథతో కలుసుకుందాం.